హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు మన వీడియోలో వచ్చేసి పుదీనా రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్దామా? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. దాంట్లోకి 2 స్పూన్స్ వరకు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 3 నుంచి 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే 3-4 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ ఫ్రై అయ్యే విధంగా ఈ ఆనియన్స్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని దీంట్లోకి పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటరు, అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని పుదీనాని పేస్ట్ చేసుకోవాలండి. ఒక గుప్పెడు పుదీనాని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవటం వల్ల పుదీనా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కాబట్టి కంపల్సరీగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని పుదీనా పేస్ట్ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని తాలింపులోకి ఈ పుదీనా అంతా కూడా మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ పుదీనా పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూను పెరుగు యాడ్ చేసుకోవాలి. మీకు పెరుగు ఇష్టం లేదనుకుంటే ఒక మీడియం సైజు టమాటో ప్యూరీని అన్న యాడ్ చేసుకోండి, లేదంటే లాస్ట్లోని కొంచెము నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. ఈ విధంగా పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పుదీనా పేస్ట్ పెరుగు అంతా కూడా మంచిగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది. అప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు కొంచెం కరివేపాకు, అదేవిధంగా కొంచెం పుదీనాను కూడా ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అంతా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనము ముందుగా ఉడికించుకొని పక్కకు తీసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీదకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా మొత్తము కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేను మసాలాలు ఏమీ లేకుండా చేస్తున్నాను కాబట్టి గరం మసాలా, ధనియాల పొడి లాంటివి ఏమీ వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పుదీనా రైస్ రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే కొంచెము నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. పుదీనా రైస్లోకి సైడ్కి ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పుదీనా రైస్ని ఇదే విధంగా డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. పిల్లల స్కూల్స్కి లంచ్ బాక్స్గా కూడా పెట్టేయచ్చు అనమాట. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే నైబర్స్కి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.